గజ్వేల్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి రానియకపోవడం ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే అని వంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ టీషర్ట్లపై ఆదాని, మోదీ ఫోటోలు వేసుకుని పార్లమెంటు లోపలికి వెళ్తే తప్పులేదు, కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఆదానితో చేసుకుంటున్న చీకటి ఒప్పందాలపై నిలదీయాలని, షెట్టులపై రేవంత్ రెడ్డి ఆదాని బొమ్మలతో వెళ్తే తప్పేముందని వంటేరు ప్రతాప్ రెడ్డి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. అంతేకాకుండా తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి కాంగ్రెస్ తల్లిని ప్రతిష్ఠించాలనుకుంటున్న మూర్ఖత్వపు చర్యలను రేవంత్ రెడ్డి మానుకోవాలని వంటేరు ప్రతాప్ రెడ్డి హితవు పలికారు. తెలంగాణ తల్లిని రూపాన్ని మార్చడాన్ని ఖండించారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్నా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని వంటేరు ప్రతాప్ రెడ్డి ఫైర్ అయ్యారు.